అసలు మీ నేటివ్ ఎక్కడ? నిజామాబాద్ అండి. నిజామాబాద్. మరి నిజామాబాద్. నార్త్ బ్యాక్‌డ్రాప్ ఏంది? అంటే మా అమ్మమ్మ, నాన్న వాళ్ళు అప్పుడు మహారాష్ట్ర సైడ్ ఉండేవాళ్ళు. బట్ దే షిఫ్ట్ టు హైదరాబాద్ అండ్ నిజామాబాద్. సో, ఓకే. మేము ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇంకా చిన్నప్పుడంతా నిజామాబాద్‌లోనే చదువుకొని, తర్వాత హైదరాబాద్‌లో చదువుకొని, ఇంక ఇక్కడే సెటిల్ అయిపోయాము. హుహు. డాన్స్ ఫస్ట్ నుంచి ఇష్టమా మీకు? ఇష్టమే అండి. చాలా ఇష్టము. హ్మ్. బట్ కొంచెం లావయ్యాను గదా! నేను చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చెప్పేసి కొంచెం భయపడి ఆగిపోయాను. హ్మ్. మధ్యలో చేయలే. తర్వాత చేద్దాం ఎందుకు చేయకూడదు అని చెప్పి మళ్ళీ అంటే చేశాను. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, అసలా మీరు ఈరోజు ఒక డాన్స్ అంటే ఒక పాటలో డాన్స్ చేసి నా ముందొచ్చి ఇలా కూర్చోనున్నారు. కానీ మీ కెరీర్ స్టార్ట్ అయింది ఒక డాన్స్ షో వల్ల. అవునండి. డాన్స్ బేబీ డాన్స్. అవునండి. హ్మ్. బాగా గుర్తుందండి మీకు. ఎందుకెళ్లారు అసలు ఆ రోజు షోకెందుకెళ్లారు? షోకంటే అందరూ ఎళ్తున్నారు గదా! అని చెప్పి నేనెళ్ళానండి. అన్నపూర్ణ స్టూడియోకెళ్ళాను. హ్మ్. అంటే మాకు కొంచెం డాన్స్ వచ్చు కదా! ప్రయత్నిద్దాం. హ్మ్. ఏంటో చెప్పలేం లక్ అని చెప్పేసి హ్మ్. ఎళ్ళాను. బట్ ఓకే. మనకంత సక్సెస్ గాలేదక్కడ. హ్మ్. మళ్ళీ డ్రాప్ అయ్యాం. మా డ్యాడీ అన్నారు, ఎందుకు ఇవన్నీ నీకు చక్కగా ఎవరున్నారు చదువుకోక." అప్పుడు జడ్జిలుగా ఎవరున్నారు గుర్తుందా మీకు? జడ్జిలుగా గాని, యాంకర్‌గా గాని? ఆలిక్ గారు ఉన్నారో గుర్తులేదు. నాకు గుర్తులేదండి. గుర్తులేదు. లాంగ్ బ్యాక్ ఆ! గుర్తులేదు హ్మ్. అసలు. ఎంత వయసప్పుడు? అది కూడా గుర్తులేదండి నాకు.